శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 4వ తేదీ బుధవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు ఈ ఇద్దరు శత్రువులతో చాలా అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు జ్యోతిష పండితులు. ఆ ఇద్దరు శత్రువుల రీత్యా మీకు చాలా వరకు కూడా ప్రమాదమే పొంచి ఉన్నది, కావున తస్మాత్ జాగ్రత్త. అయితే ఆ ఇద్దరు శత్రువులు ఎవరో, గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజున మీరు మీ యొక్క భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మీ యొక్క భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలిపెట్టండి. ఎందుకంటే మీ యొక్క ఆరోగ్యం తత్ఫలితంగా మానసిక ప్రశాంతత కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహ చలనాల రీత్యా తులారాశి వారి జాతకులు మీ యొక్క ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి పడుతుంది. మీ యొక్క ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు. మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావిస్తే గనక మీ యొక్క పెద్దవారి నుంచి మీరు డబ్బును ఎలా పొదుపు చేయాలో నేర్చుకోండి. ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతవంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే ఈ రోజున పెడచెవిన పెట్టండి. ఎందుకంటే వీటి రీత్యా ఈ రోజున ఇబ్బందికర పరిస్థితులు తలెత్తబోతున్నాయి. ఈ రోజున ఇద్దరు శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. అది పర్సనల్ గా కావచ్చు, ప్రొఫెషనల్ గా కావచ్చు. మిమ్మల్ని ధన సహాయం కోరతారు. మీరు ఈ రోజున ఎటువంటి షూరిటీ సంతకాలు కావచ్చు, లేకపోతే గనక మాట సహాయం చేస్తూ ఎవరి వద్ద అయినా కూడాను ఈ రోజున వారికి మీరు వారి తరపున మాటను ఇవ్వవద్దును. ఇలా చేయడం రీత్యా ఈ ఇద్దరు శత్రువుల రీత్యా పెద్ద ప్రమాదంలోనే పడబోతున్నారు. వారు మరెవరో కాదండి, మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. కుటుంబ సభ్యుల్లో అంటే ఏమిటంటే గనక రక్త సంబంధికులు కాకుండా మీకు ఉంటారు కదండి, దూరపు చుట్టాలు కానీ, మీకు నమ్మకస్తులైన వారు కానీ, వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను ధనపరంగా సమస్యల్లో ఇరికించేసే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున ఎవరైనా సరే మిమ్మల్ని సహాయం కోసం అర్థించి వస్తే గనక పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయండి. గ్రహాల సానుకూలత ఈ రోజున అస్సలు లేదు. స్నేహితుల పట్ల అప్రమత్తంగా ఉండండి. బంధుమిత్రుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వారు ఏది చెప్పినా కూడా ఈ రోజున అసలు వినిపించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. అది మంచి అయినా చెడు అయినా ఏది అయినా మీ మనసు ఏది చెప్పినా కూడాను వారి యొక్క మాటలు మాత్రం ఈ రోజున పరిగణలోకి తీసుకుంటే గనక భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ధన నష్టం జరుగుతుంది. శత్రువులుగా తయారవుతారు మిత్రులు కూడాను. కుటుంబ సభ్యులకు మీకు మధ్యన కూడాను పొరపచ్చాలు వస్తాయి. కావున తస్మాత్ జాగ్రత్త. నిర్లక్ష్యం వహించొద్దు. ఈ విషయాల్లో జాగ్రత్త లేకుంటే గనక రాబోయేది భారీ ఆర్థిక నష్టమే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.